Hello everyone, welcome back to the Abhyasana. Myself Dr. Karthik, faculty of Tara S Academy. Today we are going to discuss about the GS1 question. So ఈ రోజు మనం GS1 టాపిక్ లో geography related issue అయినటువంటి ఒక క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాము. సో అకార్డింగ్ టు ద అభ్యాసన ప్రోగ్రామ్, సో మండే మన షెడ్యూల్ ప్రకారం సో వీ హ్యావ్ ద GS1 క్వశ్చన్. సో నౌ లెట్ us see the question of the day. Identify and discuss the factors responsible for the diversity of natural vegetation in India. Assess the significance of wildlife sanctuaries in the rainforest regions of India. So this is very important question from the geography perspective. ఓకే, సో అదేవిధంగా ఈ క్వశ్చన్ని కూడా మనం ఇండైరెక్ట్గా ఎన్వైరన్మెంట్ రిలేటెడ్గా కూడా ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా శ్రద్ధ పెట్టి మీరు టాపిక్ని అయితే వినండి. లెట్ us see the డీటెయిల్స్ రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఒకసారి అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్ మనం చూద్దాం. అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ స్పాన్సర్డ్ బై ద తారా ఎస్ అకాడమీ. ప్రతిరోజు మన యొక్క అభ్యాసన ప్రోగ్రాంలో మండే నుంచి సాటర్డే వరకు క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ చేస్తాము. ఓకే, సో మండే మార్నింగ్ 9 AM ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మండే 5 PM కల్లా మీకు డీటెయిల్డ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుందమ్మా. సో ప్రతిరోజు మనకి 9 AM క్వశ్చన్ అనేది అప్లోడ్ అవుతుంది. అండ్ ఇన్ ద సేమ్ వే ఈవినింగ్ 5 PM కల్లా సో దెర్ విల్ బి డీటెయిల్డ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద క్వశ్చన్. సో ఏదైతే క్వశ్చన్ ఇస్తామో దాని యొక్క డీటెయిల్డ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఈవినింగ్ 5 PM కల్లా తారాయస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతుందమ్మా. సో మనం ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే సో ప్రోగ్రామ్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ మండే. సో మండే మనకి GS1 టాపిక్తో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో GS1లో ఏవే టాపిక్స్ ఉంటాయమ్మా? ఇండియన్ హిస్టరీ, వరల్డ్ జోగ్రఫీ అండ్ ఇండియన్ జోగ్రఫీ, ఇండియన్ సొసైటీ, ఆర్ట్ అండ్ కల్చర్, వరల్డ్ హిస్టరీ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సల్టేషన్. ఓకే, ఈ 6 టాపిక్స్ మీద మనకి మండే క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ట్యూస్డే తీసుకున్నట్టయితే సో ట్యూస్డే ద టాపిక్ విల్ బీ ద GS2. సో GS2 మీద ప్రశ్నలు ఉంటాయి. సో GS2లో ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయంటే రిగార్డింగ్ ద ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఈ టాపిక్స్ మీద మనకి ప్రశ్నలు అయితే ఉంటాయి రిగార్డింగ్ ద ట్యూస్డే సిలబస్. వెన్స్డే తీసుకున్నట్టయితే వీ హ్యావ్ GS3 టాపిక్స్. సో GS3లో మనకి టాపిక్స్ చూసినట్టయితే ఇండియన్ ఎకానమీ, ఎన్వైరన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అగ్రికల్చర్. సో ఈ యొక్క 6 టాపిక్స్ మీద మనకి బుధవారం ప్రశ్నలు అయితే ఉంటాయి రిగార్డింగ్ ద GS3 సిలబస్. అదేవిధంగా మనకి థర్స్డే తీసుకున్నట్టయితే సో వీ హ్యావ్ ద టాపిక్ ఆఫ్ GS4. సో మనకి ఎథిక్స్ మీద మనకి క్వశ్చన్స్ ఉంటాయమ్మా. సో ఎథిక్స్, యాప్టిట్యూడ్ అండ్ ఇంటిగ్రిటీ. ఓకే, సో ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్ మీద మనకి గురువారం ప్రశ్నలు అయితే ఉంటాయి రిగార్డింగ్ ద GS4 సిలబస్. అదేవిధంగా మనకి ఫ్రైడే తీసుకున్నట్టయితే ఫ్రైడే హ్యావ్ ద జనరల్ ఎస్ఐ టాపిక్. సో ప్రత్యేకంగా జనరల్ ఎస్ఐ మీద మీకు ప్రశ్న ఉంటుంది. ఓకే, సో జనరల్గా మనకి UPSC ఎగ్జామినేషన్లో తీసుకున్నట్టయితే సో వీ హ్యావ్ సెక్షన్ ఏలో మనకి 4 క్వశ్చన్స్ ఉంటాయమ్మా. అండ్ సెక్షన్ బిలో మనకి 4 క్వశ్చన్స్ ఉంటాయి. సో యూ నీడ్ టు ఆప్ట్ 1 క్వశ్చన్. ఓకే, దాంట్లో ఉన్నటువంటి 4 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అండ్ ఈచ్ ఎస్ఐ విల్ బి క్యారింగ్ 125 మార్క్స్. ఓకే, సో ఈచ్ ఎస్ఐ అంతా మనకి 125 మార్క్స్ ఉంటుంది. సో దీంట్లో మనం 2 ఎస్ఐస్ మీరు పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మన అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా సో ప్రతి వీక్లో ఒక ఎస్ఐ మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము. సో దాన్ని మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుందమ్మా. ఓకేనా? సో ప్లీజ్ ప్రాక్టీస్ ద ఎస్ఐ. ప్రతి వీక్లో మనకి ఫ్రైడే ఎస్ఐ టాపిక్ మీద మనకి క్వశ్చన్ ఇస్తాము. సో ప్రతి వీక్ మీరు ఎస్ఐ క్రమం తప్పకుండా రాయండి. ఎందుకంటే ఎస్ఐ విల్ క్యారీ 250 మార్క్స్, GS4 విల్ క్యారీ 250 మార్క్స్. ఈ 2 పేపర్లు కలిపి దాదాపుగా 500 మార్కులు ఉంటాయమ్మా. సో ఎవరైతే వీటిలో ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు అయితే ఎక్కువ మంచి ర్యాంక్ వచ్చేటువంటి అవకాశం అనేది మీకు ఏర్పడుతుంది. సో ఖచ్చితంగా ఇప్పటిదాకా ఎవరైతే ఎస్ఐ ఇప్పటిదాకా ప్రాక్టీస్ చేయలేదో
ఎథిక్స్ పేపర్ ఇప్పుడు దాకా ప్రాక్టీస్ చేయలేదో, సో ఆల్రెడీ GS 1-2 ప్రాక్టీస్ చేసినటువంటి అభ్యర్థులు కొంతమంది ఎస్ఐ మీద కానివ్వండి, ఎథిక్స్ మీద కానివ్వండి ఎటువంటి ఫోకస్ అయితే పెట్టరు. సో అట్లాంటి టైంలో ఖచ్చితంగా మీరు ఎస్ఐ మీద ఫోకస్ చేసి తీరాల్సిందే. దెన్ ఓన్లీ యూ విల్ ఏబుల్ టు స్కోర్ ద గుడ్ మార్క్స్. ఓకేనా? అండ్ కమింగ్ టు ద సాటర్డే. సో సాటర్డే మనం తీసుకున్నట్టయితే దెర్ విల్ బి స్పెషల్ సెషన్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. సో ప్రత్యేకంగా శనివారం మనకి కరెంట్ అఫైర్స్ మీద సెషన్స్ అయితే ఉంటాయి. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్. సో డోంట్ మిస్ ద సాటర్డే సెషన్ ఆల్సో. ఓకే, ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకమైనటువంటి ప్రశ్నలు ఆ రోజు అడగడం జరుగుతుంది. సో డిస్కషన్ కూడా ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ స్కిప్ ద సాటర్డే సెషన్ ఆల్సో. ఓకే, రైట్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. సో మండే నుంచి సాటర్డే వరకు మనకి ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్స్ అయితే అప్లోడ్ అవుతాయి అండ్ ఈవినింగ్ 5 PM కల్లా డీటెయిల్డ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఉండడం జరుగుతుందమ్మా. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద అభ్యాసన. నౌ లెట్ us see the question of the day. Let us see the approach. So always start the question with proper introduction. So introduction తో స్టార్ట్ చేయండి అండ్ గివ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ద బాడీ. సో క్వశ్చన్లో ఏమైతే అడిగారో డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించినటువంటి పాయింట్స్ అన్ని కూడా మీరు బాడీ ఆఫ్ ద ఆన్సర్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ గివ్ ఏ ప్రాపర్ యాప్ట్ కన్క్లూషన్ విత్ ఏ పాజిటివ్ అవుట్కమ్. ఓకే, ఖచ్చితంగా పాజిటివ్ అవుట్కమ్తో ఒక పాజిటివ్ నెరేటివ్తో మీరు కన్క్లూషన్తో ఎండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద వే యూ నీడ్ టు అప్రోచ్ ద క్వశ్చన్. సో ఒకసారి ఇంట్రడక్షన్లోకి వెళ్ళినట్టయితే సో ఆల్వేస్ రైట్ ఇంట్రడక్షన్ విత్ ఇన్ ద 3 to 4 lines. 3 to 4 లైన్స్లో మనకి ఇంట్రడక్షన్ అనేది ఉండాలి అండ్ నాట్ మోర్ దాన్ 30 words. 30 words కంటే మీరు మించి అయితే ఎప్పుడు రాయొద్దు. ఓకే, సో దట్ ఈస్ ద మ్యాక్సిమం వర్డ్ లిమిట్ ఫర్ ద ఇంట్రడక్షన్. సో డోంట్ క్రాస్ ద వర్డ్ లిమిట్ ఆఫ్ ఇంట్రడక్షన్. ఓకే, అండ్ ఆల్వేస్ గివ్స్ ఓకే ఇక్కడ ఉన్నటువంటి కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో సో కీవర్డ్స్ని యూస్ చేసుకుంటూ మనం ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయాలి. ఓకే, సపోజ్ ఈ క్వశ్చన్లో తీసుకున్నట్టయితే న్యాచురల్ వెజిటేషన్ ఇన్ ఇండియా ఇస్ ద కీవర్డ్. సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ద న్యాచురల్ వెజిటేషన్ ఆఫ్ ఇండియా అండ్ ద డైవర్సిటీ ఆఫ్ న్యాచురల్ వెజిటేషన్ ఇన్ ఇండియా ఇన్ ఏ బ్రీఫ్ మేనర్. ఓకే, బ్రీఫ్గా మనం న్యాచురల్ వెజిటేషన్ ఆఫ్ ఇండియా గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. దట్ ఈస్ ద ప్రాపర్ వే ఆఫ్ ఇంట్రడక్షన్ టు దిస్ క్వశ్చన్. సో ఇక్కడ ఏమడుగుతున్నారమ్మా, బ్రీఫ్లీ ఇంట్రడ్యూస్ ద టాపిక్ని మనం బ్రీఫ్గా ఇంట్రడ్యూస్ చేయాలి. సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ద ఫ్యాక్టర్స్ రిలేటెడ్ టు ద డైవర్సిటీ ఆఫ్ న్యాచురల్ వెజిటేషన్ ఇన్ ఇండియా. ఓకే, సో ఏవైతే కారణాలు ఉన్నాయో వాట్ ఆర్ ద సింప్లిఫైగా ఒక 3 to 4 లైన్స్లో మీరు రాస్తే సరిపోతుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద బాడీ. సో బాడీలో మనకి ఏం అడిగారు, ఐడెంటిఫై అండ్ డిస్కస్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డైవర్సిటీ ఆఫ్ న్యాచురల్ వెజిటేషన్ ఇన్ ఇండియా. సో ఇక్కడ ఏం అడిగారమ్మా, డిస్కస్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డైవర్సిటీ ఆఫ్ న్యాచురల్ వెజిటేషన్ ఇన్ ఇండియా అండ్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఇన్ ద రైన్ ఫారెస్ట్ రీజియన్. సో మీరు ఇక్కడ ఏవైతే ఫ్యాక్టర్స్ ఉంటాయో దట్ ఫ్యాక్టర్స్ షుడ్ బి రిటర్న్ ఇన్ ఏ క్రిస్పీ వే. ఓకే, క్లియర్ కట్గా క్రిస్పీగా ఏం చేస్తారు, సో ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డైవర్సిటీ రిగార్డింగ్ ద న్యాచురల్ వెజిటేషన్ గురించి ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్లో మీరు రాయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్లో యూ నీడ్ టు అసెస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఇన్ ద రైన్ ఫారెస్ట్ రీజన్. ఓకే, రైన్ ఫారెస్ట్ రీజన్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ గురించి మీరు క్లియర్గా ఇన్ డీటెయిల్గా అసెస్ చేయాలి రిగార్డింగ్ ద క్వశ్చన్. సో క్వశ్చన్లు ఏమైతే అడిగారో దాన్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద కన్క్లూషన్లోకి వచ్చినట్టయితే సో కన్క్లూషన్ షుడ్ బి ఆల్వేస్ రిటర్న్ ఇన్ 3 to 4 లైన్స్. 3 నుంచి 4 లైన్స్లో మాత్రమే కన్క్లూషన్ అనేది ఉండాలి, నాట్ మోర్ దెన్ దట్. 30 words కంటే మించి ఎప్పుడు కన్క్లూషన్ రాయొద్దు. అండ్ ఆల్వేస్ రైట్ ద కన్క్లూషన్ విచ్ ఈస్ సమరైజింగ్ ద ఇష్యూ. ఓకే, మొత్తం ఇష్యూని సమరైజ్ చేస్తూ మీరు కన్క్లూషన్ రాయాల్సి ఉంటుంది. అండ్ ఈ క్వశ్చన్లో మీరు ఎలా రాస్తారంటే సో యూ నీడ్ టు సమరైజ్ ద ఇంటర్ కనెక్టెడ్నెస్. ఓకే, సో ఏదైతే న్యాచురల్ వెజిటేషన్కి అదేవిధంగా ఎకోసిస్టమ్స్కి ఉన్నటువంటి సంబంధం గురించి ఇంటర్ కనెక్ట్ చేస్తూ మీరు ఇక్కడ కన్క్లూజన్ అనేది ఇవ్వాల్సి ఉంటుందమ్మా. సో యూ నీడ్ టు సమరైజ్ ద ఎంటైర్ ఇష్యూ ఇన్ ద కన్క్లూజన్. అండ్ ఇక్కడ రెండింటికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఇక్కడ మాట్లాడుతూ అంటే ఏంటి, న్యాచురల్ వెజిటేషన్ యొక్క డైవర్సిటీని గురించి మాట్లాడుతూ అదేవిధంగా న్యాచురల్ వెజిటేషన్ యొక్క డైవర్సిటీ ఏ విధంగా మనకి ఎకోసిస్టమ్స్ని సస్టైన్ చేస్తున్నాయి. ఓకే, వాట్ ఆర్ ద రోల్ ప్లేడ్ బై దిస్ ఎకోసిస్టమ్స్ టు మెయింటైన్ దిస్ న్యాచురల్ డైవర్సిటీ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం క్లియర్గా ఆన్సర్లో రాయాల్సి ఉంటుంది. సో హియర్ ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ 15 marker క్వశ్చన్. సో యూపీఎస్సీలో మనకి 15 marker క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా 10 marker క్వశ్చన్స్ ఉంటాయమ్మా. సో 15 marker క్వశ్చన్స్ మీరు 250 wordsలో రాయాల్సి ఉంటుంది అండ్ 10 marker క్వశ్చన్ మీరు 150 wordsలో రాయాల్సి ఉంటుంది. ఓకే, సో 250 wordsలో రాసేటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో 15 marker క్వశ్చన్ దాని యొక్క టైం లిమిట్ మనకి 11 to 12 minutes. సో 11 to 12 minutesలో మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఎవరైతే అభ్యాసనాన్ని ఇప్పుడే స్టార్ట్ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నట్టయితే సో వాళ్ళు అట్లీస్ట్ 15 marker క్వశ్చన్ని 15 minutesలో రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మీరు ఆన్సర్స్ రాస్తారో ఖచ్చితంగా స్టాప్ వాచ్ పెట్టుకొని ఆన్సర్స్ అయితే రాయండి అమ్మా. ఓకేనా, దట్ ఈస్ ద గుడ్ వే టు రైటింగ్ ద ఆన్సర్స్. ఓకే,
సో ప్రతిరోజు మీరు ఇట్లాగే రాసినట్టయితే ఖచ్చితంగా 3 to 4 మంత్స్లో మీరు ఈజీగా ఈ యొక్క 11 to 12 మినిట్స్ టైంకి వచ్చేస్తారు. ఓకే, ఇన్ ద సేమ్ వే మీకు 10 మార్కర్ క్వశ్చన్ ఇచ్చారనుకోండి, సో దాన్ని మీరు అట్లీస్ట్ 7 to 8 మినిట్స్లో రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఇనీషియల్గా ఎవరైతే అభ్యర్థులు రాస్తున్నారో, ఎవరైతే ఆస్పిరెంట్స్ రాస్తున్నారో వాళ్ళు అట్లీస్ట్ 10 మినిట్స్లో రాసేటువంటి ప్రయత్నం చేయండి బై యూజింగ్ ద స్టాప్ వాచ్. ఓకే, సో దిస్ ఈస్ ద మెథడ్ ఐ ఫాలోడ్. సో ఖచ్చితంగా మీరు కూడా ఫాలో అవ్వండి. షూర్ యూ విల్ గెట్ ద రిజల్ట్స్. ఓకే, ఎవరైతే ఇంకా ఫాలో అవ్వలేదో మన ఛానల్ని వెంటనే ఛానల్ని ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ డైలీ అప్డేట్స్. ప్రతిరోజు అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండమ్మా. సో ప్రతి ఒక్కరికి కూడా పీడిఎఫ్స్ అనేవి మీకు ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి. సో సపోజ్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్ అభ్యాసన యొక్క పీడిఎఫ్స్ కానివ్వండి, యూపీఎస్సీ ఎసెన్షియల్స్ పీడిఎఫ్ కానివ్వండి, హిందూ అనాలిసిస్ పీడిఎఫ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు ఏమవుతాయి, సో ఆల్ విల్ బీ అప్లోడెడ్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్. సో ఎవరైతే ఛానల్లో జాయిన్ అవుతారో వాళ్ళందరికీ కూడా పీడిఎఫ్స్ అనేవి ఫ్రీగా లభిస్తాయి. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒకసారి ఆన్సర్ డిస్కషన్లోకి వెళ్దామా. సో సీ ద ఆన్సర్ పర్స్పెక్టివ్. సో ఇక్కడ ఏం అడిగారు, క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ద కీ ఇంపార్టెంట్ టాపిక్ కాల్డ్ న్యాచురల్ వెజిటేషన్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఉన్నటువంటి న్యాచురల్ వెజిటేషన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. సో వాట్ కైండ్ ఆఫ్ ఇంట్రడక్షన్ షుడ్ బి గివెన్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో చెప్పాను కదమ్మా, ఇంట్రడక్షన్ షుడ్ బి ఆల్వేస్ విత్ ఇన్ 3 to 4 లైన్స్, నాట్ మోర్ దెన్ 30 words, అండ్ ఇట్ షుడ్ బి ఆల్వేస్ ప్రిసైజ్ అండ్ రెలవెంట్ టు ద క్వశ్చన్కి రెలవెంట్గా మాత్రమే ఉండాలి. సో మన యొక్క ఇండియన్ న్యాచురల్ వెజిటేషన్ తీసుకున్నట్టయితే, సో వీ హ్యావ్ వెరీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిజియోగ్రఫిక్ డివిజన్స్. చాలా భిన్నమైనటువంటి జోగ్రఫికల్ ఏరియాస్ అనేవి ఉన్నాయి. ఈ జోగ్రఫికల్ ఏరియాస్లో మనకి విభిన్నమైనటువంటి డైవర్సిటీ అనేది కనబడుతుంది. సో ఇండియా ఇస్ ఏ ల్యాండ్ ఆఫ్ డైవర్సిటీ. ఓకే, అండ్ ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ లాట్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ ఆల్సో. ఓకే, చాలా రకాలైనటువంటి బయోలాజికల్ డైవర్సిటీ అనేది మనకు కనబడుతుంది. అండ్ వీ షేడ్ ఏ హ్యూజ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ జోగ్రఫికల్ డైవర్సిటీ, క్లైమాటిక్ డైవర్సిటీ యాజ్ వెల్ యాజ్ ఎకలాజికల్ డైవర్సిటీ అనేది మనకు కనబడుతుంది. ఓకే, జాగ్రత్తగా చూడండి. అండ్ దిస్ డైవర్సిటీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ కంట్రీస్ ఎక్స్టెన్సివ్ రేంజ్ ఆఫ్ జోగ్రఫికల్ ఫీచర్స్. ఓకే, ఇండియాలో ఉన్నటువంటి డిఫరెంట్ ఫిజియోగ్రఫిక్ డివిజన్స్ కానివ్వండి, వీ హ్యావ్ మౌంటైన్స్, ప్లాటూస్, ప్లేన్స్. ఓకే, డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లైమాటిక్ కండిషన్స్ అనేవి ఉన్నాయి. అందుకనే మన ఇండియానే ఉంటాం సబ్ కాంటినెంట్ అనేటువంటి పేరుతో కూడా మనం పిలుస్తాం. అంటే ఏంటి, ఒక కాంటినెంట్కి ఉండాల్సినటువంటి అన్ని ఫీచర్స్ కూడా ఈ యొక్క ఇండియా ల్యాండ్లో మనకి, అంటే ఇండియన్ జోగ్రఫిక్ కండిషన్స్లో మనకి కనబడుతూ ఉంటాయి. అండ్ వీ హ్యావ్ ఆల్సో డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్. ఆల్ దిస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బయోడైవర్సిటీ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ న్యాచురల్ వెజిటేషన్ ఫౌండ్ ఇన్ ఇండియా. ఓకే, లేదంటే యూ కెన్ కోడ్ ద డేటా. సో డేటాను కూడా మీరు ఇక్కడ కోడ్ చేసుకొని యూ కెన్ స్టార్ట్ ద ఆన్సర్. ఓకే, సో డేటా ఏదైనా రెలవెంట్ డేటాను తీసుకొని, ఓకే, సో రెలవెంట్ డేటాను అక్కడ ఇన్సర్ట్ చేస్తూ మీరు ఇంట్రడక్షన్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఈ విధంగా కూడా మీరు ఆన్సర్స్ని ప్రయత్నం చేయండి. ఓకే, సపోజ్ ఏ విధంగా రాస్తారంటే, సో ఇండియా ఈజ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద 12 మెగా బయోడైవర్సిటీ నేషన్స్ ఇన్ ద వరల్డ్ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ 6% ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండ్ ఇండియా ర్యాంక్స్ 10th ఇన్ ద వరల్డ్ డైవర్సిటీ. ఇట్లాంటివి కూడా మీరు యూజ్ చేసుకుంటూ మీరు ఆన్సర్స్ రాయొచ్చమ్మా. అండ్ దాదాపుగా ఇండియాలో మనకి 47,000 ప్లాంట్ స్పీషీస్ అనేవి కూడా ఉన్నాయి. సో ఇట్లాంటి డేటాని మీరు యూటిలైజ్ చేస్తూ మీరు ఆన్సర్ని ప్రయత్నం చేయండి. ఓకే, సో ఈ విధంగా కూడా మీరు ఇంట్రడక్షన్ని రాసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద బాడీలోకి వచ్చినట్టయితే, సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఇండియాస్ వెజిటేటివ్ డైవర్సిటీ. సో ఇండియాలో ఉన్నటువంటి వెజిటేటివ్ డైవర్సిటీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఫస్ట్ ఫ్యాక్టర్ ఇస్ ద జోగ్రఫిక్ వేరియేషన్. సో ఇండియాలో ఉన్నటువంటి ల్యాండ్ కానివ్వండి, సాయిల్ కానివ్వండి, క్లైమాటిక్ కండిషన్స్ కానివ్వండి, టెంపరేచర్ కానివ్వండి, ఓకే, ఫోటో ప్రెసిపిటేషన్, ఎస్పెషల్లీ వీఆర్ ఇన్ ద ట్రాపికల్ రీజన్ అండ్ ఆల్సో హాఫ్ ఆఫ్ ద ఇండియా లైస్ ఇన్ ద టెంపరేట్ రీజన్. సో ఇట్లాంటి డిఫరెన్షియల్ క్లైమాటిక్ కండిషన్స్ అనేవి ఇండియాలో మనకు కనబడతాయి. అదేవిధంగా రైన్ఫాల్ ప్యాటర్న్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, సో వీ హ్యావ్ ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ కానివ్వండి, వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫారెస్ట్ అనేవి మనకు కనబడతాయి. అదేవిధంగా వీటి వల్ల మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అనేది కనబడుతుంది. సో వీ హ్యావ్ వాస్ట్ జోగ్రఫికల్ వేరియేషన్ దేర్ ఫ్రమ్ ద హిమాలయాస్ నుంచి సౌత్ కోస్ట్ ఆఫ్ ద కేరళ, తమిళనాడు వరకు మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోగ్రఫికల్ కండిషన్స్ అనేవి మనం చూస్తున్నాం. అండ్ అవర్ జోగ్రఫికల్ ఏరియా హ్యావింగ్ డిఫరెంట్ డైవర్స్ ఎకోసిస్టమ్స్. ఓకే, చాలా విభిన్నమైనటువంటి ఎకోసిస్టమ్స్ అనేవి మనకు కనబడతాయి. సో వీటిలో మనకి విభిన్నమైనటువంటి వెజిటేషన్ అంటే ఏంటమ్మా, ఎస్పెషలీ ద ఫ్లోరాన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వైవిధ్యంగా మనకు కనబడతాయి. సో బికాస్ ఆల్ దీస్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ద variable climatic conditions. Okay, especially if you take the South India, so South India is majoritarily it's a tropical region, and if you take the northern parts of India, so it is primarily a temperate kind of
క్లైమేట్ విల్ బి దేర్. సో ఇట్లాంటి క్లైమాటిక్ వేరియేషన్స్, జోగ్రఫికల్ వేరియేషన్స్ అనేవి మనకి కనబడతాయి. ఓకే, సెకండ్ పాయింట్ ఈస్ ద క్లైమాటిక్ వేరియేషన్. సో క్లైమేట్ ఆఫ్ ఇండియా వేరీస్ ఫ్రమ్ ట్రాపికల్ ఇన్ ద సౌత్ ఇండియా అండ్ ద టెంపరేట్ రీజన్ ఇన్ ద నార్త్ ఇండియా. సో ఇట్లాంటి వైవిధ్యమైనటువంటి క్లైమాటిక్ కండిషన్స్ వల్ల మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫారెస్ట్ అనేవి గ్రో అవుతాయి. సో అక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ ఫారెస్ట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెజిటేషన్ విల్ బీ గ్రోన్ ఇన్ దట్ రీజన్స్. ఇవన్నీ కూడా ఏమవుతాయేమో, సో వీటి వల్ల మనకి ఖచ్చితంగా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెజిటేషన్ అనేది మనకి, సో నార్త్లో మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెజిటేషన్ చూస్తాం, సౌత్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెజిటేషన్ మనం చూస్తాం. ఓకే, సో దీనికి కారణం ఏంటి? బికాస్ ఆఫ్ ద క్లైమాటిక్ వేరియేషన్స్ దట్ వాస్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. ఓకే, అండ్ థర్డ్లీ మనం తీసుకున్నట్టయితే ద మాన్సూన్ ప్యాటర్న్ ఇండియా. సో ఇండియాలో ఉన్నటువంటి మాన్సూన్ ప్యాటర్న్ ఈస్ ఏ వెరీ వెరీ పెక్యులియర్ ప్యాటర్న్. ఓకే, సో ద మాన్సూన్ విండ్స్ దట్ ఈస్ బ్లోయింగ్ ఇన్ టు ఇండియా ఇన్ ద మంత్ ఆఫ్ జూన్. సో మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ కింద మాన్సూన్ ఇండియాలో ప్రవేశిస్తుంది. ఓకే, అండ్ ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ టు ద కోస్ట్ ఆఫ్ కేరళ, టచింగ్ ద కోస్ట్ ఆఫ్ కేరళ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఇట్ విల్ స్ప్రెడ్ ఎంటైర్ కంట్రీ. సో జూన్, జూలై, ఆగస్ట్ కల్లా ఏమవుతుందో మొత్తం ఇండియాలో అల్లా మనకి ఈ యొక్క మాన్సూన్ విండ్స్ అనేవి మొత్తం వ్యాపిస్తాయి. అండ్ ఇట్ విల్ పోర్ ఏ టొరెన్షియల్ రైన్, విపరీతమైనటువంటి రైన్ఫాల్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇట్ బ్రింగ్స్ ఎ సబ్స్టాన్షియల్ రైన్ఫాల్. సో దిస్ రైన్ఫాల్ ఎస్పెషల్లీ ప్రొవైడ్స్ ద గ్రోత్ ఆఫ్ లష్ ట్రాపికల్ ఫారెస్ట్. ఓకే, సో ఎస్పెషల్లీ మనకి వెస్టర్న్ ఘాట్స్లో కానివ్వండి, ఈస్టర్న్ హిమాలయన్ రీజియన్లో కానివ్వండి, లేదా అండమాన్ అండ్ నికోబార్ రీజియన్లో కానివ్వండి. సో ఇట్ ఈస్ గివింగ్ ద వెరీ వెరీ థిక్ ఫారెస్ట్ కాల్డ్ ట్రాపికల్ రైన్ ఫారెస్ట్ అనేది మనకి ఇక్కడ గ్రో అవుతుంది. అండ్ ఇన్ ద రీజన్స్ లైక్ రాజస్థాన్ కానివ్వండి, ఎరిడ్ ఏరియాస్ లైక్ గుజరాత్ కానివ్వండి, అక్కడ మనకి డిసర్టిక్ కైండ్ ఆఫ్ వెజిటేషన్ అనేది మనం చూస్తాం, ఎస్పెషలీ ద జీరో ఫైటిక్ వెజిటేషన్ అంటాం. ఓకే, సో డిసర్ట్లో ఉండేటువంటి వెజిటేషన్ మనం జీరో ఫైటిక్ వెజిటేషన్ అంటాం. అట్లాంటి వెజిటేషన్ మనకి ఇక్కడ ఎరిడ్ రీజన్స్ అయినటువంటి గుజరాత్ అండ్ రాజస్థాన్లో మనకు కనబడుతుంది. సో క్యాక్టస్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఎరిడ్ రీజన్స్లో కనబడతాయి. దీస్ ఆర్ ఎస్పెషలీ ద జీరో ఫైటిక్ plants and they were drought resistant varieties also will be seen in the Rajasthan area. Okay, సో ఎక్కడైతే మనకి ఎక్కువ వర్షాలు పడతాయో అక్కడ మనకి ట్రాపికల్ రైన్ ఫారెస్ట్ అనేవి గ్రో అవుతాయి. ఓకే, ఎక్కడైతే తక్కువ వర్షపాతం ఉంటుందో, తక్కువ వర్షం పడేటువంటి ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతాల్లో మనకి జీరో ఫైట్స్ అనేవి ఎక్కువగా గ్రో అవుతాయి. ఓకే, సో దిస్ ఈస్ కైండ్ ఆఫ్ డిఫరెన్షియల్ వెజిటేషన్ బీ సీన్ బై ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మాన్సూన్ విండ్స్ ఇన్ ఇండియా. ఓకేనా, అండ్ సపోజ్ ఇఫ్ యూ టేక్ ద ఆల్టిట్యూడ్ మనం తీసుకున్నట్టయితే, సో ఇండియాస్ ఆల్టిట్యూడ్ అనేది ఎస్పెషల్లీ ఇట్ ఈస్ హ్యావింగ్ హై ఆల్టిట్యూడ్స్ ఇన్ ద హిమాలయన్ రీజియన్. సో మనకున్నటువంటి ప్రాంతాల్లో సో మోస్ట్ ఆఫ్ ద ఇండియా ఈజ్ హ్యావింగ్ ద మౌంటైనస్ టోపోగ్రఫీ. సో పర్వత ప్రాంతం ఎక్కువ కలిగి ఉంటుంది. సో అట్లాంటి ప్రాంతాల్లో మనకి ఎస్పెషల్లీ ద హిమాలయన్ రేంజెస్ మనం తీసుకున్నట్టయితే సో దే ఆర్ హ్యావింగ్ హై ఆల్టిట్యూడ్ రేంజ్. ఓకే, అదేవిధంగా మనకి లో లయింగ్ ఏరియాస్ తీసుకున్నట్టయితే ఎస్పెషల్లీ ద కోస్టల్ ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో సో దట్ ప్లేన్స్ ఆర్ లో లయింగ్ ఏరియాస్ అండ్ ఆల్సో ద సెంట్రల్ ప్లేన్స్, ఎక్కడైతే మనకి నార్దర్న్ ప్లేన్స్ ఉన్నాయో ఎస్పెషల్లీ ద ఇండో గ్యాంగటిక్ బ్రహ్మపుత్ర ప్లేన్ ఏదైతే ఉందో సో దట్ ఈస్ ద లో లయింగ్ ఏరియా. సో దిస్ విల్ ప్రొడ్యూస్ ఏ హ్యూజ్ డైవర్సిటీ ఆఫ్ ద వెజిటేషన్. సో మౌంటైనస్లో మనకి ఆల్పైన్ కైండ్ ఆఫ్ వెజిటేషన్ మనం చూస్తాం. అండ్ ఎస్పెషల్లీ ఇన్ ద కోస్టల్ ఏరియాస్ అండ్ ద ప్లేన్ ఏరియాస్లో మనం ఎట్లాంటి వెజిటేషన్ చూస్తామా, సో ఆబ్వియస్లీ విల్ సీ సమ్ కైండ్ ఆఫ్ డెసిడియస్ కైండ్ ఆఫ్ వెజిటేషన్ విల్ సీ. Okay, so including the alpine flora at higher elevations and the temperate forest at the lower levels. Okay, especially మనకి డెల్టా ప్రాంతాల్లో కానివ్వండి, లేదంటే ఎస్పెషల్లీ ద నార్దర్న్ ప్లేన్స్లో తీసుకున్నట్టయితే వి సీ ద టెంపరేట్ ఫారెస్ట్ ఇన్ ద యూపీ, బీహార్ ప్రాంతాల్లో మనకి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో దట్ ఈస్ ద ఆల్టిట్యూడనల్ డిఫరెన్స్ విచ్ బ్రింగ్ ద డైవర్సిటీ ఇన్ ద వెజిటేషన్. ఓకే, అండ్ ఇఫ్ యూ సీ ద సాయిల్ టైప్స్ ఇన్ ఇండియా, okay, the country is having the variety of soils, especially we have the red soil, we have the black soil. Okay, అదేవిధంగా we have the laterite soil. Okay, we have the desert kind of soil. So all these soils will produce a wide variety of vegetation. Okay, ఒక్కొక్క రకమైనటువంటి సాయిల్స్లో సపోజ్ ఇఫ్ యూ టేక్ రెడ్ సాయిల్స్ ఆర్ గుడ్ ఫర్ ద షుగర్ కేన్ అండ్ ద ప్యాడీ, వెరస్ ద బ్లాక్ సాయిల్స్ ఆర్ వెరీ వెరీ గుడ్ ఫర్ ద కాటన్. ఓకే, అండ్ ద లాటరైట్ సాయిల్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ ద క్యాష్యూ నట్స్ అండ్ స్పైసెస్. ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం. ఓకే, సో దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ విల్ బీ దేర్. And so this kind of soils plays a very very crucial role in determining the distribution and types of vegetation in India. సాయిల్ బట్టి మనకి వెజిటేషన్ అనేది కూడా ఉంటుందమ్మా. ఓకే, సో ఎక్కడైతే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాయిల్స్ ఉంటాయో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెజిటేషన్ అనేది అక్కడ గ్రో అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఓకే, అండ్ ఇఫ్ యూ టేక్ దిస్ ఆల్ సాయిల్స్, సో అల్యూవియల్ సాయిల్ ఇస్ ద లార్జెస్ట్ సాయిల్ గ్రూప్ ఇన్ ఇండియా. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఫర్టైల్ సాయిల్, ఎస్పెషల్లీ ఇట్ విల్ ప్రొడ్యూస్ లాట్ ఆఫ్ సిల్ట్. ఓకే, సో ఆ ప్రాంతంలో మనకి ఎక్కువగా అగ్రికల్చర్ అనేది మనకి జరుగుతుంది. సో అగ్రికల్చర్ ల్యాండ్స్ విల్ బి ప్రిడామినెంట్లీ సీన్ ఇన్ ద అల్యూవియల్ సాయిల్. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ద సాయిల్స్ ఇన్ ఇండియా వేర్ హ్యావింగ్ ద రెడ్ టైప్ ఆఫ్ సాయిల్, లాటరైట్ సాయిల్, బ్లాక్ సాయిల్, ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు. ఆల్ దిస్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ద వెజిటేషన్ ఆఫ్ ఇండియా.
And now let us see the significance of wildlife sanctuaries in the rainforest region. Okay, so first part of the answer మనం describe చేసుకున్నాము. సో సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో వాట్ ఆర్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఇన్ ద రైన్ ఫారెస్ట్ రీజియన్. ఓకే, so before starting this we should know what is the wildlife sanctuary. So wildlife sanctuary is the protected area that was formed under the వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972. సో 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా మనకి సో నేషనల్ పార్క్స్ అనేవి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేవి ఏర్పాటు చేయబడ్డాయమ్మా. సో దానికి సంబంధించినటువంటి మ్యాటర్ని ఒకసారి మనం అర్థం చేసుకుందాము. సో వాట్ డూ మీన్ బై ద వైల్డ్ లైఫ్ శాంక్చురీ? సో వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇస్ ఎ లొకేషన్ వేర్ ద హ్యాబిటాట్స్, సో హ్యాబిటాట్స్ అనేవి ఉంటాయి. ఆ హ్యాబిటాట్స్ ఆర్ నథింగ్ బట్ ద రెసిడెన్షియల్ ప్లేస్ ఆఫ్ ద animals and plants. Okay, so they have the habitats and their surroundings, they will be protected from any kind of disturbances. Okay, so wildlife sanctuary is a location where the habitats and surroundings of the animals are protected from any kind of disturbances. Such places are called as the wildlife sanctuaries. Okay, ఈ wildlife sanctuaries లో మనం తీసుకున్నట్టయితే so poaching is a kind of illegal activity. So they will abduct the animals, so they will use to kill the animals and they will use to trap these animals in the open places. Okay, especially మనకి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో పోచింగ్ యాక్టివిటీ, కిల్లింగ్ యాక్టివిటీ అండ్ ట్రాపింగ్ ఆఫ్ యానిమల్స్ ఈజ్ సివియర్లీ ప్రొహిబిటెడ్. అండ్ ఆల్సో దెర్ విల్ బి ద లిమిటెడ్ రిస్ట్రిక్షన్ ఆన్ ద మూమెంట్ ఆఫ్ ద హ్యూమన్ పీపుల్. ఓకే, సో హ్యూమన్ డిస్టర్బెన్స్ కూడా మనకి ఎక్కువగా కాకుండా సో లిమిటెడ్ యాక్సెస్ అనేది కూడా మనకి ఇక్కడ ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ ద వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. అండ్ ఇండియాలో మనం తీసుకున్నట్టయితే దాదాపుగా మనకి సో అరౌండ్ మోర్ దెన్ 500 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేవి ఉన్నాయి. అండ్ రణథంబోర్ ఈజ్ ద లార్జెస్ట్ శాంక్చురీ ఇన్ ఇండియా. ఓకే, లెట్ us see the significance of wildlife sanctuaries in the rain forest region. ఓకే, రైన్ ఫారెస్ట్ రీజన్లో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ వల్ల ఉన్నటువంటి సిగ్నిఫికెంట్ రోల్ ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ వన్, దే ఆర్ ప్లేయింగ్ ఏ హ్యూజ్ రోల్ ఇన్ కన్జర్వింగ్ ద బయోడైవర్సిటీ. సో బయోడైవర్సిటీ కన్జర్వేషన్లో అవి చాలా చాలా కీలక పాత్ర అయితే పోషిస్తున్నాయి. ఓకే, సో దీస్ శాంక్చురీస్ ఆర్ ఎస్పెషలీ ప్రొవైడ్ సేఫ్ హ్యాబిట్స్ ఫర్ న్యూమరస్ ప్లాంట్ అండ్ యానిమల్ స్పీసీస్. ఓకే, ఎస్పెషలీ సో యానిమల్స్ కానివ్వండి, ప్లాంట్ స్పీసీస్ కానివ్వండి, చాలా జీవ వైరుధ్యంతో కలిగి ఉంటాయి. సో అట్లాంటి ప్లాంట్స్ అన్నింటినీ కూడా సో దీస్ ఆర్ ఎస్పెషలీ ప్రొవైడింగ్ ద సేఫ్ హ్యాబిటాట్స్. ఓకే, వాటి యొక్క రెసిడెన్షియల్ ప్లేసెస్ని సేఫ్గా సెక్యూర్డ్గా ఉంచడానికి ఈ శాంక్చురీస్ అనేవి తోడ్పడుతున్నాయి. ఓకే, సో ఎస్పెషల్లీ ఏవైతే మనకి ఎండేంజర్డ్ కేటగిరీ ఉంటాయో, ఓకే, సో ఎస్పెషల్లీ క్రిటికల్లీ ఎండేంజర్డ్ కానివ్వండి, వల్నరబుల్ కేటగిరీస్ ఏవైతే ఉంటాయో అకార్డింగ్ టు ద IUCN, వీటినన్నింటినీ కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా భద్రపరుస్తారు. సో దే విల్ ఏబుల్ టు ప్రొటెక్ట్ ద ఎండేంజర్డ్ స్పీసీస్ అండ్ ఆల్సో దే విల్ ప్రొటెక్ట్ ద ఎండమిక్ స్పీసీస్. ఓకే, ఎండమిక్ స్పీసీస్ అంటే ఏంటమ్మా? సో దీస్ స్పీసీస్ ఆర్ ఎస్పెషల్లీ దే ఆర్ లోకలైజ్డ్, అంటే లోకల్ నేటివ్ స్పీసీస్ని మనం ఎండమిక్ స్పీసీస్ అంటాము. ఇవి కూడా ఎక్కడా కూడా మనకి మరెక్కడా కూడా ఈ స్పీసీస్ అనేవి కనబడవు. ఓకే, దే ఆర్ లొకేటెడ్ టు ద స్పెసిఫిక్ లొకేషన్, స్పెసిఫిక్ జోగ్రఫికల్ లొకేషన్స్లో మాత్రమే అవి కనబడుతూ ఉంటాయి. సో దట్స్ వై దే ఆర్ టు బి కాల్డ్ యాజ్ ద ఎండమిక్ స్పీసీస్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ప్రిజర్వ్ దిస్ కైండ్ ఆఫ్ ఎండేంజర్డ్ కేటగిరీ ఆఫ్ ప్లాంట్ స్పీషీస్ అండ్ యానిమల్ స్పీషీస్. అదేవిధంగా సో ఎండమిక్ స్పీషీస్ అంటే లోకల్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రిజర్వ్ చేసేటువంటి అవకాశం మనకి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ద్వారా మనకు లభిస్తుంది. సో ఎస్పెషల్లీ దిస్ కైండ్ ఆఫ్ బయోడైవర్సిటీ ఈస్ మోర్ సీన్ ఇన్ ద ట్రాపికల్ రైన్ ఫారెస్ట్ ఏరియాస్. And the tropical rainforest also provides the research and education. Okay, so especially they serves as a vital research centers for the scientists. So research scholars కానివ్వండి, శాస్త్రవేత్తలు కానివ్వండి, సో దే వాంట్ టు స్టడీ అబౌట్ ద ఎకాలజీ కానివ్వండి, ఎకోసిస్టమ్ కానివ్వండి స్టడీ చేయడానికి. సో దే కెన్ కమ్ టు దిస్ ప్లేసెస్. ఓకే, సో దే విల్ గెట్ ఎక్స్టెన్సివ్ స్టడీ అండ్ దే ప్రొవైడ్ ఎ వెరీ వెరీ ఇంటెన్స్ రీసెర్చ్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో సో దే విల్ డూ ఆన్ దిస్ పర్టికులర్ ఏరియాస్. ఓకే, అదేవిధంగా కన్జర్వేషనిస్ట్ ఎవరైతే ఉంటారో, ఎస్పెషల్లీ ద వైల్డ్ లైఫ్ కన్జర్వేషనిస్ట్ ఉంటారు కదమ్మా, సో వాళ్ళు సో దే విల్ కమ్ అండ్ స్టడీ ద కాంప్లెక్స్ ఎకోసిస్టమ్స్ ఇన్ దిస్ ట్రాపికల్ రైన్ ఫారెస్ట్ అండ్ దే ఆర్ ఆల్సో కండక్టింగ్ ద ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఓకే, వీటి మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం, వీటి మీద రీసెర్చ్ ప్రొవైడ్ చేయడం, అదేవిధంగా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా ఎంఫసిస్ అనేది ఈ యొక్క రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ద్వారా వీళ్ళు కల్పిస్తూ ఉంటారు. ఓకే, అండ్ ఆఫ్టర్ దిస్ దెర్ విల్ బి లాట్ ఆఫ్ టూరిజం అండ్ ఎకనామిక్ గ్రోత్ విల్ బి బూస్ట్ ఫ్రమ్ దిస్ ట్రాపికల్ రీజన్స్. ఓకే, ఎస్పెషల్లీ మనకి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ద్వారా మనకి ఈ యొక్క టూరిజం అనేది ప్రమోట్ అవుతుంది, ఎకనామిక్ గ్రోత్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ యూ మేనేజ్ ద శాంక్చురీస్ ఇన్ ఏ వెల్ మేనర్డ్ దే విల్ అట్రాక్ట్ ద టూరిస్ట్. ఓకే, ఎగ్జాంపుల్ వీకేటి రణథంబోర్ తీసుకోండి. ఓకే, ఇఫ్ యూ టేక్ ద మనాస్ శాంక్చురీస్ తీసుకోండి. ఇవన్నీ కూడా వై దే ఆర్ అట్రాక్టింగ్ టూరిస్ట్ బికాస్ దే వేర్ వెల్ మేనేజ్డ్ బై ద వైల్డ్ లైఫ్ అథారిటీస్. ఓకే, ఈ శాంక్చురీస్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. దే వేర్ ప్రొవైడింగ్ ఏ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫెసిలిటీస్ టు ద టూరిస్ట్. సో టూరిస్ట్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ and it will promote the ecotourism in India.
ఓకే, సో దీనివల్ల ఏమవుతుందమ్మా, ఎకనామిక్ బెనిఫిట్స్ అనేవి మనకు కలుగుతాయి. ఓకే, అదేవిధంగా ఎవరైతే లోకల్ కమ్యూనిటీస్ ఉంటారో సో దే విల్ ప్రొవైడ్ ద ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి లభిస్తుంది. అదేవిధంగా దే కెన్ గెట్ ద ఎకనామిక్ బెనిఫిట్స్ ఆల్సో. ఓకే, అండ్ దే విల్ బి పార్టిసిపేట్ ఇన్ ద సస్టైనబుల్ టూరిజం. ఓకే, సో ఎస్పెషలీ దే ఆర్ వన్ సైడ్ దే ఆర్ ప్రొవైడింగ్ ద సర్వీసెస్ అండ్ అనదర్ సైడ్ దే ఆర్ ప్రొటెక్టింగ్ ద రీసోర్సెస్ ఆఫ్ ద ఫారెస్ట్ ఆల్సో. సో దీన్నే మనం యునెస్కో వారు మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్గా కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, సో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటమ్మా, సో ఆల్ ద పీపుల్ ఎవరైతే ఒక లోకల్ కమ్యూనిటీస్ కానీ అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ డిపెండెంట్ పీపుల్ ఉంటారో వాళ్ళని కూడా ఈ యొక్క ఫారెస్ట్ కన్జర్వేషన్లో, ఎకోసిస్టమ్ కన్జర్వేషన్లో భాగస్వాములుగా చేయాలి అనేటువంటిది యునెస్కో వారి ప్రోగ్రామ్ అనేటువంటి మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఇస్ ద కార్బన్ సెక్వెస్ట్రేషన్. సో రైన్ ఫారెస్ట్ ఏవైతే ఉంటాయో సో దీస్ ఆర్ వెరీ వెరీ రిచ్ ఇన్ ద బయోడైవర్సిటీ యాజ్ వెల్ యాజ్ దే కెన్ హోల్డ్ ద లాట్ ఆఫ్ వెజిటేషన్. ఎస్పెషల్లీ వెజిటేషన్ వల్ల ఏమవుతుందమ్మా, సో దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ గ్రీనరీ. సో గ్రీనరీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దే విల్ హ్యావ్ హ్యూజ్ క్యానోపీస్ అండ్ దీస్ హ్యూజ్ క్యానోపీ ఏదైతే ఉందో సో ఇట్ విల్ అబ్జర్వ్ ద లాట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా రైన్ ఫారెస్ట్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి. మనందరికీ తెలుసు మోస్ట్ ఆఫ్ ద CO2 విల్ బి సింకింగ్ ఇన్ టు ద ఓషన్స్ అనేటువంటి విషయం కూడా చూస్తున్నాం. అండ్ అదేవిధంగా మనకి ల్యాండ్ ఏరియాలో తీసుకున్నట్టయితే సో రైన్ ఫారెస్ట్ యాక్ట్స్ యాజ్ ఎ మేజర్ సింక్స్ ఆఫ్ ద CO2. మొత్తానికి మనకి టెరెస్ట్రియల్ CO2 ఏదైతే ఉందో సో దాన్ని ఎక్కువగా రైన్ ఫారెస్ట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటున్న విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, సో రైన్ ఫాల్ యాక్ట్స్ యాజ్ ఏ అబ్జార్బర్స్ ఆఫ్ CO2. దే విల్ యాక్ట్స్ యాజ్ ఏ కార్బన్ సెక్వెస్ట్రేషన్ ప్రొవైడర్స్. ఓకే, సో కార్బన్ సెక్వెస్ట్రేషన్ ప్రొవైడర్స్ కింద అవి పనిచేస్తూ ఉంటాయి. ఓకే, సో దేర్ బై రెడ్యూసింగ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇన్ ద అట్మాస్ఫియర్. సో అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అవి రెడ్యూస్ చేస్తూ ఉంటాయి. అండ్ సో దే విల్ ఏబుల్ టు మిటిగేట్ ద క్లైమేట్ చేంజ్ని తగ్గించేటువంటి ప్రయత్నం కూడా అవి చేస్తున్నాయి. ఓకే, ఇవన్నీ కూడా పాయింట్స్ మీరు 1 by 1 రాయండి. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, మనం గ్లోబల్ వార్మింగ్ ఫినామినన్ నుంచి మనం బయటపడేటువంటి అవకాశం మనం ఏర్పడుతుంది. సో దెన్ వీ విల్ గో ఫర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు కూడా మనం అడుగులు వేసేటువంటి సిచ్యువేషన్ అయితే ఏర్పడుతుంది. ఓకే, సో ఆల్ దిస్ విల్ బి డన్ వెన్ యూఆర్ కన్సర్వింగ్ ద rain forest in the India. And next one is the ecological balances. Okay, so obviously when you are maintaining the ecosystems, when we are maintaining the tropical rainforest, okay, when we are maintaining the wildlife sanctuaries in these areas, so వీటి వల్ల ఖచ్చితంగా ఏమవుతుందమ్మా, సో ఇట్ విల్ ఏబుల్ టు మెయింటైన్ ద ఎకలాజికల్ బ్యాలెన్స్. ఒక ఎకలాజికల్ సస్టైనెన్స్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇట్ విల్ ఏబుల్ టు ప్రొవైడ్ సర్వీసెస్. ఓకే, ఎకోసిస్టంలో ఉన్నటువంటి సర్వీసెస్ ఇట్లాగే వాటర్ కానివ్వండి, ఓకే, సో లేదా సాయిల్ ఫర్టిలిటీ మెయింటెనెన్స్ కానివ్వండి, వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్స్ కానివ్వండి, పాలినేషన్ కానివ్వండి. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సస్టైనెన్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ సస్టైన్ అవ్వాలంటే ఇవన్నీ కూడా జరిగితేరాలి. ఈ యొక్క న్యాచురల్ ఫినామినన్ అంతా కూడా జరగాలంటే ఖచ్చితంగా మనం ఈ యొక్క రైన్ ఫారెస్ట్ని మనం కన్సర్వ్ చేసుకోవాలి. ఓకే, ఎప్పుడైతే మనం కన్సర్వ్ చేస్తున్నాం ఆటోమేటిక్గా మనకు అన్ని న్యాచురల్ రిసోర్స్ అనేవి ప్లెంటిఫుల్గా రీప్లెనిష్ అవుతాయి. సో దానివల్ల మనకి ఏమవుతుందమ్మా, రెజ్యువినేషన్ జరుగుతుంది. ఓకే, ఫారెస్ట్ ఇంకొంచెం విస్తీర్ణంగా పెరగడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందో ఎడిషనల్ బెనిఫిట్స్ అనేవి కూడా మనం ఈజీగా పొందేటువంటి అవకాశం అనేది మనకి ఏర్పడుతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ యూ నీడ్ టు మెన్షన్ ఇన్ ద బాడీ ఆఫ్ ద ఆన్సర్. ఓకే, ఆన్సర్ ఇవన్నీ పాయింట్స్ కూడా మీరు మెన్షన్ చేసినట్టయితే సో ద ఆన్సర్ విల్ బికేమ్ హోలిస్టిక్ ఆన్సర్గా అది మారుతుంది. సో ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూషన్లోకి వచ్చినట్టయితే సో ఇండియాస్ నేషనల్ వెజిటేషన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ఎంటైర్ డైవర్సిటీ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఉన్నటువంటి డైవర్సిటీ వల్ల మనకి వైవిధ్యమైనటువంటి నేషనల్ వెజిటేషన్ అనేది మనకి గ్రోత్ అవుతుంది. ఓకే, సో ఇండియాలో ఉన్నటువంటి డైవర్స్ జోగ్రఫికల్ రీజన్స్ కానివ్వండి, డైవర్స్ క్లైమాటిక్ కండిషన్స్ కానివ్వండి, లేదా ఎకలాజికల్ డైవర్సిటీ కానివ్వండి, వీటిలన్నింటి వల్ల మనకి ఏమవుతుందో ఇండియాలో ఉన్నటువంటి నేషనల్ వెజిటేషన్ అనేది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి వైవిధ్యంతో కలిగి ఉంటుంది. అండ్ ఇండియా ర్యాంక్స్ 10th ఇన్ ద గ్లోబల్ బయోడైవర్సిటీ. ఓకే, సో అది కూడా మీరు ఇక్కడ రాయండి. అండ్ ఇండియాలో మనం తీసుకున్నట్టయితే 4 గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అనేవి ఇండియాలో ఉన్నాయి. సో ఇట్లాంటి పాయింట్స్ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకే, అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఇన్ ఇండియా ప్లేస్ ఏ వెరీ వెరీ హ్యూజ్ రోల్. సో అదేవిధంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఇన్ ద రైన్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషలీ ఇన్ ద రీజన్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ కానివ్వండి, ఈస్టర్న్ హిమాలయస్ కానివ్వండి, అండమాన్ అండ్ నికోబార్ రీజన్స్ కానివ్వండి, ఈ రీజన్స్లో మనకి రైన్ ఫారెస్ట్ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ ప్రాంతంలో మనం తీసుకున్నట్టయితే సో ఇందులో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ వల్ల మనకి సో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి న్యాచురల్ వెజిటేషన్ మనకు ఉంది. సో దే ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఎండమసిటీ అనేది మనకు కనబడుతుంది. అదేవిధమైనటువంటి ప్రకృతి వైవిధ్యం అనేది, జీవ వైవిధ్యం అనేది మనకు అక్కడ కనబడుతుంది. సో దే ఆర్ ప్లేయింగ్ ఎ వెరీ వెరీ క్రిటికల్ రోల్ అండ్ దే ఆర్ ప్లేయింగ్ వెరీ హ్యూజ్ రోల్ ఇన్ కన్జర్వింగ్ ద బయోడైవర్సిటీ. సో రైన్ ఫారెస్ట్ రీజన్లో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేవి దే ఆర్ ప్లేయింగ్ వెరీ హ్యూజ్ రోల్ ఇన్ కన్జర్వింగ్ అవర్ బయోడైవర్సిటీ అండ్ దే ఆర్ సపోర్టింగ్ ద
రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. ఓకే, ఎడ్యుకేషన్ పరంగా రీసెర్చ్ పరంగా కూడా అవి చాలా ముఖ్యమైనటువంటివి మనకి. అండ్ వీటి వల్ల ఏమవుతుందమ్మా, సో ఎకో టూరిజం అనేది బూస్ట్ అవుతుంది, కార్బన్ సెక్వెస్ట్రేషన్ అనేది జరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్ అనేది తగ్గుతుంది, క్లైమాటిక్ మిటిగేషన్స్ అనేవి మనం చూస్తున్నాము. ఓకే, అండ్ ఫైనల్లీ ఇట్ విల్ బ్రింగ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ విచ్ వాజ్ మెన్షన్డ్ బై ద యునైటెడ్ నేషన్స్. ఓకే, యునైటెడ్ నేషన్స్ వారు మెన్షన్ చేసినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఈ కింద చెప్పినటువంటి విషయాల వల్ల మనకి జరుగుతుంది. ఓకే, అర్థమైందమ్మా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద కన్క్లూజన్. సో కన్క్లూజన్ ఎప్పుడు కూడా షార్ట్గా క్రిస్పీగా సమరైజ్ చేస్తూనే మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఆన్సర్ రైటింగ్. ఓకే, ఒక గుడ్ ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్లో వన్ ఆఫ్ ద కీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి? కన్క్లూజన్. కన్క్లూజన్ ఎవరైతే బాగా రాస్తారో వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చేటువంటి అవకాశం మీకు ఉంటుంది. ఓకేనమ్మా? సో ఫైనల్లీ ఐ వాంట్ టు సే, సో ఎవరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతిరోజు కూడా మీరు అభ్యాసన ప్రోగ్రామ్ రాసేటువంటి అవకాశం మీకు కలుగుతుంది. సో యూట్యూబ్లోకి వెళ్ళి తారాయస్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ని హిట్ చేయండి. ఓకే, అండ్ ఖచ్చితంగా మన యొక్క వీడియోస్ అన్నీ కూడా ఛానల్లో అప్లోడ్ అవుతాయి. సో వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, బికాస్ వీఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు డూ దిస్ వీడియోస్. సో మమ్మల్ని అక్నాలెడ్జ్ చేయండి, వీడియోస్ని మీరు లైక్ చేయండి, అండ్ మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా మీరు చేయండి. ఓకే, అండ్ దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, సో కామెంట్ సెక్షన్లో కూడా మీరు కామెంట్ని చేయండి. ఓకేనమ్మా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే.